ఏ రాజు ఏరా అదేంట్రా వచ్చి 4 రోజులైనా కాలేదు అప్పుడు వెళ్ళిపోతున్నావు. ముచ్చలమ్మ తీర్థం అయ్యాకెళ్ళకపోయావా? లీవ్ అయిపోయింది కదరా. అయినా దేశం ఆనందంగా ఉండాలంటే మేం పొలిమేరలోనే ఉండాలి కానీ ఊళ్ళో ఉండకూడదురా. అది సరే రాజు, నాకు మిలిటరీలో చేరాలనుంది. మరి నేను పనికొస్తానా? నీకేరా బ్రహ్మాండంగా పనికొస్తావు. అయినా ఈయన నీకెందుకని మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవాయి. అరే బస్సు వచ్చేసింది. నా అడ్రస్ నీ దగ్గర ఉంది కదా, ఉత్తరాలు రాస్తుండు. వస్తాను. అలాగే పదరా వెళ్ళిరా. ₹5 కారులో తీయించుకున్న ₹5 విమానంలో తీయించుకున్న ₹5 మోటార్ సైకిల్ మీద తీయించుకున్న ₹5 ₹5 ₹3 ₹10 10 ఫోటోలు ₹3 10 ఫోటోలు ₹2 10 ఫోటోలు ₹2 10 ఫోటోలు ₹1 10 ఫోటోలు ₹1 10 ఫోటోలు ఫోటోలు అబ్బాయి, మా ఇద్దరిని కలిపి ఫోటో తీయడానికి అదే రేటా, ఎక్కువ అవుద్దా? ఇద్దరిక ఇరుకిరుగ్గా ఉంటాది. ఒక్కొక్కరు తీయించుకోండి, పెళ్లి చూపుని పంపొచ్చును. నా పెళ్లి ఖాయమైపోయింది కానీ మా మల్లికి బాగా ఓ ఫోటో తీ. చూడగానే దాని బావా చిత్తైపోవాలా? ఓకే, నేను చూసుకుంటాను. నిద్దట్లో కూడా వాళ్ళ బావ ఆవిని తలుచుకోవాలా, నువ్వు నన్ను తలుచుకోవాలా, అలా తీస్తాను. ఏం కూసావు? సరే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? బొడ్లో దోపుకొచ్చావా? ఏంటి? డబ్బు 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 ఉందిలే. అయితే వచ్చే. రండి 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 రండి, ఇదే అప్పారావు ఫోటో స్టూడియో. పాప కూర్చో కూర్చో, పాప కూర్చో, పాప పాప కూర్చో. ఏంటది? డబ్బుందా అని ఉందని చెప్పానుగా. ఉండని ఉండని ఉండని. ఏంటి అలా చూస్తున్నావు? మొహానికి పౌడర్ ఉందా అని. పాప 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 ఇదిగో పౌడర్ పాండ్స్, మొహానికి రాసుకో, ఫోటో గుప్పమంటది. రెడీ రెడీ. పాప నవ్వు నవ్వు నవ్వు. పాప నవ్వు. పౌడరు. అయ్యో, పౌడర్ రాసుకోవడం కూడా తెలీదా పాప? ఇలా కాదమ్మా, ఇలా రాసుకోవాలి. జడ అలా కాదమ్మా, ఇలా వేసుకోవాలి. అది చూడు ఎంత అందంగా ఉందో. బయట ఎలా కాదమ్మా వేసుకోవడం, సద్దని. ఫోటో వంకతో మీద చెయ్యొస్తావరా? బాబు, ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావు? ఆకాశం నుంచి వాన పడ్డం, వడగలు పడ్డం చూశాను కానీ ఇలా మరుగుతులు పడ్డం చూడలేదు. వాడు నన్ను ముట్టుకుంటే నీకెందుకు అంత మంట? వాడినెందుకు కొట్టావు? ఇదిగో అన్నే కాదు, ఇక్కడికి వచ్చినందుకు నీ దావుడు కూడా వాయి కొట్టాలా? నన్ను కొట్టడానికి నువ్వెవరివి? నన్ను కట్టడి చేయడానికైనా కొట్టడానికైనా నన్ను కట్టుకునేవాడు ఒక్కడికే అధికారం ఉంది. నీకే ఉంది? రే రావుడు, కొబ్బరి బండాలు సిద్ధం చేసావా? పెళ్ళోళ్ళు వచ్చి వేళైంది. ఏమే నిన్నే మళ్ళీ సిద్ధం చేసావా? అది పెళ్లికి ఒప్పుకోవటం లేదు. అయినా చెట్టంత మేనల్లుడుండగా పై సంబంధం తేవాల్సిన కర్మేంటి? నోర్మై, అల్లుడు గిల్లుడు అన్న అంటే తీసుకెళ్లి లాక్కుల్లో పడేస్తాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు. బూరుగుపూడి రాయుడు గారి ఏకైక కుమారుడు. ఈ పెళ్లే ఖాయం చేస్తాను. ఎవరు కాదన్నా, ఎవరు అడ్డొచ్చినా నా సంగతి తెలుసుగా. జాగ్రత్త. అమ్మగారు అమ్మగారు, మల్లెమ్మ చూడటానికి పెళ్ళోళ్ళు వెళ్తున్నారండి. ఏంటి? అవునమ్మ గారు, మనం మళ్ళీ చూడటానికి పెళ్ళోళ్ళు వెళ్తున్నారా? ఎవరాదే? నా ఇంటి ముందు నుంచి ఎడుతూ నన్ను పలకరించకుండా పెళ్లి చూపులు కడుతున్నారా? ఆగండి ఆగండి.
ఓహోహో దిమాకెక్కినోడు దిక్కులు చూస్తే పలాకెక్కినోడు పక్కలు చూస్తాడంట. ఎక్కడికి పోతున్నారు? సంటి అబ్బాయి గారు ఇంటికండి వాళ్ళ అమ్మాయిని చూడడానికి. అమ్మాయిని చుట్టానికి పోతున్నారా? ఎవడు పెళ్లి కొడుకు? ఈడేనండి మా అబ్బాయి. ఎట్టా? ఎంతమంది కొడుకులు నీకు? ఈడు ఒక్కడేనండి, 7 పోయాక ఈడు మిగిలేనండి. ఏమండి? ఏం లేదు, పూర్వకాలంలో కొడుకులు ఎక్కువ మంది ఉన్నవాళ్ళు కడగొట్టు వాడిని యుద్ధానికి పంపించేవాళ్ళట. పాపం నీకు వీడు ఒక్కడే మిగిలాడే, వీడిని యుద్ధానికి తీసుకెళ్తున్నావే అని బాధపడుతున్నాను రా నేను. ఏంటి నాన్న పెళ్లి చూపులు కానీ యుద్ధానికి తీసుకెళ్తున్నావు? అనుకోరా, యుద్ధానికైతేండి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. మళ్ళీ చేసుకోబోయేవాడు నా మనవడ్రా. అరుగు మీద చూసావా కత్తి? కత్తెందుకండి? నరికి పోగులెట్టడానికి. నా పెళ్లికి ముందు ఒకసారి శానా మందిని నరికింది ఆ కత్తి. ఎంతమందిని రా ఎల్లయ్యా? 23 ఒకే ఏటికి నరికిందమ్మా. ఆ. 2వ ఏటికి మనిషాలుగా 10 మందే పట్టారండి. ఆ అంత కదుంది ఆ కత్తికి. అన్నట్టు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారా? 8 మంది. అదే చాలరు. నా మనవడిదంతా తాత పోలిక. వాడు వచ్చాడంటే కత్తి తీసుకుని బయలుదేరతాడు. ఆ తర్వాత మీ కర్మ. నేను చెప్పాల్సింది చెప్పాను. నాన్న నాకు ఎడం కన్నా అదురుతుంది నాన్న, కుడి కన్నా అదిరి నాకు వద్దాం నాన్న. అలాగే బాబు. ఏమండి ఏమండి ఏమిటి వెళ్ళిపోతున్నారు? లేదు, మా వాడికి అడంకన వదులుతోందట, కుడికన్నా అది నాకు వద్దామని. పదరా. భలే భలే. గిట్టన వాళ్ళు 1,00,000 అంటారు, అవన్నీ పట్టించుకుంటావా? రండి బాబు గారు రండి. వెళ్ళిపోదాం నాన్న. పోదాం. రా బాబు రండి బాబు గారు రండి. తీసుకెళ్ళు. ఇల్లు అలాగానే పండగ అవుతుందట్రా. ఇప్పుడు ఒక కన్య అదిరింది, అక్కడికి పోతే ఒళ్ళంతా అదురుతుంది. పో ఎక్కడ తీసుకుపోతావో చూస్తాను. వీరన్నా, ఒరే వీరన్నా, ఒరే వీరన్నా. ఏంటన్నమ్మా ఇలా వచ్చావు? మనం మళ్ళీని పెళ్లి చూపులు చూడటానికి ఎవడో బూరుగుపుడు బుడబొక్కలాడు ఒకడు వచ్చాడ్రా. ఏంటి మళ్ళీకి పెళ్లి చూపులా? అవునరా, నా కూతుర్ని నా కొడుకు ఇవ్వకుండా ఎవరో ఊళ్ళో వాళ్ళకి ఇస్తానంటాడా వంట ఆడంగాడు. నా రక్తం ఉడికిపోతుందిరా. ఒరేయ్ పారావతలు బారేసి వెళ్ళి సంగతి ఏమిటో తెలుసుకుంటా. ఒక అటు బాబు. అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు, 5 నిమిషాలు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాబు. ఓహో ఓహో దివ్యంగా ఉన్నాయండి, కానీ ఓ చిన్న మార్పు చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. దానికి నాదో గొప్ప సలహా. ఏమిటది? నాయుడు గారు తమరు కూడా వినాలి. ఇప్పుడు మనం పెళ్లి కొడుకు గారిని 2 చేతులు పట్టుకొని, నువ్వు పెళ్లి కొడుకు కాలేవు, కేవలం ప్రేక్షకుడు మాత్రమే అని చెప్పి, ఈ స్థానంలో మన వీరలను తీసుకొచ్చి కార్యక్రమం జరిపించేస్తే కన్నుల పండుగగా ఉంటుందని నా సలహా. నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది. తప్పకుండా బాగుంటుంది. మరి ఇంతవరకు చెప్పలేదేమిటి? నూరురా, బాగా నూరు. ఒకే ఏటికి వెళ్ళిన తల్లన్నీ తెగి పూరవతలు పడాలా? మేనమావ కొడుకు నేనుండగా నా మల్లిని చూడటానికి ఏ ధైర్యంతో వచ్చారా? బాగా నూరు. చావడానికే వచ్చారేమో. వీళ్ళ నూకలి ఊళ్ళో తీరేట్టు వీళ్ళ నెత్తిని రాసుంటే వచ్చారేమో. నెత్తురు ఏర్లై పారక ముందే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా? సరే లేదా ఈ కత్తికి బలైపోతారు. ఇదిగో ఒకే నిమిషం టైం ఇస్తున్నాను. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా? సరే లేదా ముక్కలుగా నరికేస్తాను. చూడండి చంటపయ్య గారు, మేము పెద్ద మనుషులుగా వచ్చాం. మా ప్రాణాలు కాపాడడం మీ బాధ్యత. కంటబ్బాయి గారు, పిల్లనాదని కత్తెట్టుకుని ఇంటి ముందు నిలబడ్డాడే మగాడు మొగుడునండి. అవునండి. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన సుఖపడుతుంది చెప్పండి. పడదండి. కనుక పట్టుదలకి పోకుండా మీరు స్వయంగా వెళ్ళి అబ్బాయి 2 చేతులు పట్టుకుని నీ 2 కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను, నిశ్చితార్థం చేసుకోమని అడగడం సబబు న్యాయం. అవునండి. ఇంకా ఆలోచించక వెళ్ళండి. వెళ్ళండి. అరే వెళ్ళమంటూ ఉంటే. మరి ఏది మాట్లాడాలన్నా ఒప్పుకోవాలన్నా ఇంటి దగ్గర మా నాన్న ముందు. అవునన్నాక ఈ ఇంటికి వెళ్ళి ఎంత దూరం? బాబు బ్రహ్మచారి గారు, అయ్యా. మేము ఇక్కడి నుంచి బతికి బయటపడాలంటే దారెటు? ఆ దారులు చాలా ఉన్నాయండి. ఇటుపక్క వెళ్తే మంగమ్మ గారు ఇల్లు వస్తారు. మంగమ్మ గారి ఇల్లు. కనుక లోపలికి వెళ్ళి ఆడాలని అడిగితే నిశ్చయిస్తారండి. దూకితే దూడపాక, పక్కనే కోళ్ళఫారం, ఆ పక్కనే మేకలమడి, ఆ పక్కనే బాతులు పెంట. అయ్యా మరి భూమి ఎక్కడ తగలదా? కావాలంటే పక్కనే కాలు ఉంది, దూకే. దూకితే బతికితే మీ ఊళ్ళో తేలుతారు.
ఇటే గ్యారంటీ ఉంది నాన్న. అయితే దూకేదమ్మా దూకి అలాగా రండియా మా అమ్మగారు లోపల ఉన్నారా బాబు? వస్తారు, కూర్చోండి. ఆహా. నానమ్మా, నానమ్మా, నీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నాన్రా. ఎవర్రా వీళ్ళంతా? తుఫాన్లో కొంప గోడు కొట్టుపోయి వచ్చిన వరద బాధితులా, లేకపోతే గుళ్ళు గోపురాల కోసం చందాలకు వచ్చారా? వచ్చింది అలాంటి పని అనుకోండి, కానీ వచ్చింది స్వయంగా మీ అల్లుడు. ఏమిటి, మా అల్లుడు వచ్చాడు? కానీ చందాలకు మాత్రం కాదండోయ్, పాత కక్షలన్నీ మర్చిపోయి ఒక మంచి విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాడు. మరి పరాయి వాళ్ళగా బయట పంచలో కూర్చొని అడగడం ఎందుకు? లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. ఇంకా మేము అతన్ని జాతిలోంచి వెలివేయలేదని చెప్పండి. నువ్వు రారా. త్వరగా ఆవిడ చేత ఊ అనిపించవయ్యా, వణికిపోతున్నావు. పెద్ద చెరువులో బోదురు కప్పల్లాగా బెకబెకలు ఆడిపోతున్నావు. లోపలికి పద, చదమంటూ ఉంటే. బాబు, నాయనా, తండ్రి, అడుగు. తెగించి అడిగేవయ్యా, అడుగు. అడగమంటూ ఉంటే త్వరగా అయ్యా. ఏమిటర్రా తెగ చెవులు ముక్కులు కొరుక్కుంటున్నారు? అతగాడికి మాటలు నేర్పుతున్నారా ఏమిటి? అది కాదు మంగమ్మ గారు, ఆ అమ్మాయి పెద్దదైంది కదా. తాతల కాలం నాడు తాటికాయ పడితే మనవల కాలం నాడు పేరంటం పెట్టిందటవుతో నీలాంటిది. నీ కూతురు పెద్దదయ్యి ఏడాది పైన అయిందిరా. ఇంకెన్నిసార్లు అవుతుంది పెద్దది? చచ్చాడు. ఇప్పుడన్నా మించిపోయింది లేదు, అడిగే. మళ్ళీ పెళ్ళిడికి వచ్చింది. వీరన్నకి దానికి పెళ్లి చేస్తే బాగుంటుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఓ చూడా, పిలుస్తున్నాడు, వెళ్ళిరా. అది మన ఇంటి కూడా చూడ. గడ్డం పట్టుకు బతిపాలితే వెళ్ళదు. కాళ్ళు పట్టుకోమంటే మరి బాగుండదురా. అది ఆయనకి అర్థం అవ్వాలిగా. నువ్వు దూడలతోనూ గోడలతో మాట్లాడు, నేరుగా ఆవిడతోనే మాట్లాడు. మల్లికి వీరన్నకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. జరిగిందంతా మర్చిపోయి మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించండి అత్తయ్య గారు. ఈ ముహూర్తానికే మా ఇంటికొచ్చి నిశ్చితార్థం చేసుకోమని అడగటానికి వచ్చాను. చాలా సంతోషం. ఇంతకాలానికి నీకు ఇంత మంచి బుద్ధి పుట్టేనే కాదంటానా? శుభం. అలాగే కాదు.